నమస్తే. తమిళనాడులో టీవీకే పార్టీ, విజయ్ పార్టీ అద్భుతమైన విజయం సాధించి ఇది ఒక ఎత్తు. చాలా అద్భుతమే, చాలా మిరాకిలే. కానీ ఇంకొక అంశం కూడా దాగింది. డీఎంకే నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ ఓడిపోవడం పెద్ద ఆశ్చర్యార్థకం. మామూలు ఆశ్చర్యార్థకం కాదు. సరే, పార్టీ అంటే అధికారంలోకి రాకపోవడం, సీట్లు చాలా తగ్గిపోవడం, మెజార్టీ రాకపోవడం అది వేరే విషయం. కానీ ఏకంగా స్టాలినే ఓడిపోయాడు. ఒక సామాన్యుడు, పెద్దగా ఆయన ఎవ్వరికి పెద్ద తెలిసిన వ్యక్తి కూడా ఏం కాదు, విఎస్ బాబాయ్ పేరుంది, ఆయన చేతిలో ఓటమి పాలైన అంటే మామూలు విషయం కాదు. మరి అంత వ్యతిరేకత వచ్చిందంటే 5 ఏళ్ళకి వ్యతిరేకత వచ్చిందే 5 ఏళ్ల క్రితం. గతంలో 5 ఏళ్ళే ప్రభుత్వం వచ్చి అప్పుడే వ్యతిరేకత మూట కట్టుకున్నాడంటే మరి ఏ స్థాయిలో ఆయన పరిపాలన ఉందో ఒకసారి ఆలోచించారు. ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, అంటే ఎందుకు ఓడిపోయిండు ఆ కంచుకోటలు అనేది, స్టాలిన్ పతనానికి కారణాలు అనేది. చాలా 1,00,000 కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే విజయ్ బాగా పాపులర్ ఉన్న హీరో ఆయన, వాస్తవంగా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, సేవా కార్యక్రమాలు కూడా చేస్తుండే వాళ్ళ అభిమానులు వాళ్ళు అందరు కలిసి. అదొకటి, చాలా ఇష్టపడే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. సినిమాలు అంటే చాలా ఇష్టపడే వాళ్ళు తమిళ్ చాలామంది ఉంటారు. అందులో విజయ్ దళపతిని ఇంకా ఎక్కువ ఇష్టపడతారు. మరి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చిందంటే అది కూడా ఆశ్చర్యార్థకమే. రావచ్చు, లేదా విజయ్ని కూడా కొత్త ముఖం చూద్దాం, కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, ఒక యూతే కాదు చాలామంది నడి వయస్కులు కూడా చాలామంది ఇష్టపడతారు, అట్లా కూడా రావచ్చు. ఒకసారి చూద్దాం. పతనానికి సంబంధించి కంచుకోటలో స్టాలిన్ ఓటమి. జైంట్ కిల్లర్ విఎస్ బాబాట, ఈయన చేతిలో ఓడిపోయింది స్టాలిన్. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన కంచుకోట అయిన కొలత్తూరులో టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో ఓడిపోయారు. టీవీకే తరపు ఎన్నికల బరిలో దిగిన బాబు డిఎంకే దిగ్గజ నేత స్టాలిన్పై 8,795 ఓట్ల తేడాతో విజయం సాధించినట. దీని గురించి ఇప్పుడు చర్చించ. అసలు ఎవరి విఎస్ బాబు ముఖ్యమంత్రినే ఓడించిండు, దురంధరుణ్ణే ఓడించిండు, దిగ్గజ నేతనే ఓడించిండు, ఎవరినా అసలు అని ఏం పెద్ద ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ మామూలుగానే ఉంది. ఒకసారి ఇంకా చూద్దాం. అయితే విఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా స్టాలిన్కు 74,202 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఏఐఏడిఎంకే అభ్యర్థి పి సంతాన కృష్ణన్కు 18,430 ఓట్లు వచ్చినాయంట. 2011 నుండి ఈ స్థానం స్టాలిన్కు కంచుకోటగా ఉంది. 3 సార్లు ఘన విజయం సాధించిన ఆయన 4వసారి ఓటమి పాలయ్యాడు. 75 ఏళ్ల బాబు 2006 నుంచి 2011 వరకు పురసం వక్కం ఎమ్మెల్యేగా ఉన్నాడంట. ఎప్పుడెప్పుడు 2006 నుంచి 2011 వరకు పురస వాక్కం ఎమ్మెల్యేగా ఉన్నాడట. 2011 వరకు ఉత్తర చెన్నై డిఎంకే జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2011 ఎన్నికల తర్వాత డిఎంకే నుండి ఏఐఏడిఎంకేలో చేరారు. 2026లో టీవీకేలో చేరి జాయింట్ సెక్రటరీగా వ్యవహరించారు. అంటే అన్న డిఎంకేలో కూడా ఉన్నాడు. తర్వాత టీవీకే తొలి విజేత కీర్తన్ అంట. ఇదొక అంశం, ఇదొక పాయింట్. టీవీకే అంటే విజయ్ పార్టీ. టీవీకే పార్టీకి తొలి విజయం అందించిన అభ్యర్థిగా ఎస్ కీర్తన నిలిచింది. సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ మొదటి విజేతగా ఆమె నిలిచింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన ఆమె సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జి అశోకన్పై 11,673 ఓట్ల తేడాతో గెలుపొందిందంట. మొదటిసారి పోటీ చేసిన ఆమె 2 సార్లు ఎమ్మెల్యే, మాజీ రాష్ట్రపతి అయిన కేటీ రాజేంద్ర బాలాజీని కూడా ఓడించారట. మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో ఎస్ కీర్తనకు 50,788 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి జి అశోకన్కు 42,766 ఓట్లు వచ్చినాయట. ఏఐఏడిఎంకే అభ్యర్థి బాలాజీ 39,850 ఓట్లతో 3వ స్థానంలో నిలిచాడు. అంటే దిగ్గజాలను ఓడించింది. ఇంకోటి, దిగ్గజాలను ఓడించిన ఆటో డ్రైవర్ అంట. టీవీకేకి చెందిన ఆటో డ్రైవర్ విజయ్ దాము సంచలన విజయం సాధించాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే అతిపెద్ద డేవిడ్ వర్సెస్ గోలియత్ కథగా చెప్పబడుతున్న ఈ పోరులో వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన విజయ్ దాము రాయపురం నియోజకవర్గంలో సంచలన విజయం సాధించారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన దాము 2 రాజకీయ దిగ్గజాలను ఓడించినట. మొత్తం 59,091 ఓట్లను పొందిన ఆయన తన సమీప ప్రత్యర్థి దివంగత సీనియర్ మంత్రి రెహమాన్ కుమారుడు డిఎంకే అభ్యర్థి సుబైర్ ఖాన్పై 14,249 ఓట్ల తేడాతో విజయం సాధించినట. ఈ ఎన్నికల్లో అన్నా డిఎంకే బలమైన నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన
డి జయకుమార్ 18,420 ఓట్లు మాత్రమే పొంది 3వ స్థానానికి పరిమితమైందంటే టీవీకే ప్రపంచం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. మామూలుగా లేదు, దూసుకుపోయారు. రాజకీయ వృద్ధులను కూడా, దురంధరులను కూడా, దిగ్గజాలను కూడా ఓడించిండ్రు. ఇప్పుడు కీర్తన కానీ ఆటో డ్రైవర్ కానీ. ఒకసారి ఇగో స్టాలిన్ పతనానికి కారణాలు చూస్తే అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఎన్నికల వాగ్దానాల అమల్లో వైఫల్యం, సీనియర్ నాయకుల అధికార దాహం, పార్టీలో అంతర్గత పోరు. ఇప్పుడు విజయ్ ఇచ్చిన హామీలు కూడా అడ్డగోలు ఉన్నాయి. ఆయన కూడా ఇప్పుడు గెలిచిండనే సంతోషమే, అవి నెరవేరుస్తాడంటే డౌటే. మామూలుగా ఇవ్వలేదు, అసలు అన్ని పైసలు వంచుడే. నగదు బదిలీ పథకాలే ఉన్నాయి ఆయన అన్నీ. అదేదో ఆడవాళ్లకు ఆడబిడ్డలకు 2,500, నిరుద్యోగులకు 4,000 అంట. అన్ని పైసలు వంచేటివే ఉన్నాయి. మరి ఏడంగా తీస్తాడో తెలియదు. సవాలే, ఆయనకు కూడా ఏం తమాషా ఏం కాదు. కాకపోతే గెలిచిండు కాబట్టి ఏదో ఆయన గురించి ఏదో నడుస్తూ ఉంది, కానీ అంత ఈజీ ఏం కాదు. ఒకసారి ఇది పూర్తిగా చదువుతాం. 2026 అసెంబ్లీ ఎన్నికలు డిఎంకే పార్టీతో పాటు ఆ పార్టీ నాయకుడు ఎంకే స్టాలిన్కు అశనీపాతంగా మారినాయంట. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా స్టాలిన్కు తిరుగులేదని చెప్పినప్పటికీ తుది ఫలితాలు కోలుకోలేని దెబ్బతీసినాయట. దీనికి బలమైన ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, శాంతి భద్రతల సమస్యలు, బలమైన కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం రావడం కారణంగా చెబుతున్నారు. టీవీకే నటుడు విజయ్ ఏర్పాటు చేసిన తమిళ వెట్టిక కజగం విజృంభణ సాంప్రదాయ ద్రవిడ రాజకీయాలను దెబ్బతీసిందంట. డిఎంకేను ఒక నిశ్చలమైన స్తబ్దమైన పార్టీగా చిత్రీకరించడంలో విజయవంతమయ్యాడు. తద్వారా యువతను, పట్టణ ఓటర్లను ఆకట్టుకున్నారు. కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలపై సమర్థవంతంగా దాడి చేసింది. డిఎంకే తన 5 ఏళ్ల పాలన కాలంలో ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైంది. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతకు గుర్తుగా స్టాలిన్ తన సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయినట్టు చూడు. ఇక ఆదర్శ ప్రతిపక్షంగా ఉంటామని స్టాలిన్ చెప్తున్నాడు. వారసత్వ రాజకీయాలు, అవినీతి, అధికార దాహం, ఇవన్నీ పెరిగిపోయినాయి. అందుకు కూడా కారణం. తర్వాత విజయ్ విజృంభించిండు. ముఖ్యంగా యువతను ఎక్కువ ఆకర్షించిండు, పట్టణ ప్రజలను ఎక్కువ ఆకర్షించాడు. ఈ సినిమా పిచ్చోళ్ళు బాగానే ఉంటారు కదా, వాళ్ళంతా దాదాపు విజయ్ చుట్టే పోయిండ్రు. చాలామంది ఆ యువత కూడా, ఆడవాళ్ళు కూడా ఆకర్షితులయ్యారు. ఆయన ఇచ్చిన పథకాలకు కూడా కొంతమంది ఓట్లు వేసిండు. మరి ఎంతవరకు నెరవేరుతా అనే డౌటే అది. నాకు తెలిసి అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు తెలంగాణలో 2,500 ఇస్తామన్నది ప్రభుత్వం, ఇంతవరకు లేదు. ఆంధ్రలో కూడా ఇస్తామని ఇంతవరకు లేదు. మరి ఈయన ఏడంగా తెస్తాడో ఏం కథనో తెలియదు, కానీ ఇక అదే మురిపేం అయితే ఉంది. ఇప్పుడు గెలిచిన ఒక ఉత్సాహం అదైతే ఉంది. ఆ ఏడంగా తెస్తాడు. ముందే కొత్తగా ముఖ్యమంత్రి పదవి చేపడుతున్నాడు. పరిపాలన మీద పట్టు లేదు. మరి ఎక్కడ తడబడతాడు, ఎక్కడ ఏమవుతుందో కొంత ప్రశ్నార్థకమే ఇవన్నీ. కాకపోతే కత్తి మీద సాము లాంటిదే పాలన. ఆయన ఇచ్చిన హామీలు అయితే నోటికి ఎంత వస్తే అంత ఇచ్చినట్లుగా అనిపిస్తున్నాయి. ఇంక ఏది వస్తే అది ఇచ్చినట్లు, అది నెరవేర్చడం మాత్రం అసాధ్యం. ఇక అదొకటైతే ఇప్పుడు ఇంకా త్రిష మీద కూడా స్టార్ట్ అయినాయి మీడియాకు. త్రిషను అంటగట్టడం, లేకపోతే ఆమె ముఖ్యమంత్రి అనడం, లేకపోతే ఉప ముఖ్యమంత్రి అనడం, లేకపోతే మంత్రి అనడం, లేకపోతే ఆ తిరుచి స్థానంలో పోటీ చేస్తుంది. ఈ వార్తలన్నీ ఇటు సైడ్ ఎట్లా మెయింటెనెన్స్ చేస్తాడో తెలియదు. అక్కడ త్రిష ఇష్యూను కానీ ఈ యొక్క పాలన కానీ చూడాలి. కానీ మొత్తం అయితే స్టాలిన్ కూడా ఓటమి మాత్రం తప్పించుకోలేకపోయాడు. 2011 నుంచి వరుసగా 3 సార్లు గెలుచుకుంటూ వచ్చిండు. కానీ ఓటమి మాత్రం తప్పించుకోలేక విఎస్ బాబు చేతిలో ఓటమి పాలైంది. చూడాలి భవిష్యత్తులో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ కూడా లేఖ రాసినంట. ఇక ఒక 1 ఇయర్ 2 ఇయర్లో తేలిపోతుంది. దాదాపు ఒక 1.5 ఇయర్లో తేలిపోతుంది ఈయన పాలన ఏంది, ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుతున్నాయి అనేది. అప్పుడే బయటపడుతుంది. దాన్ని పెద్దగా సాగదీయాల్సిన అవసరమే లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.